గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వదులుతూనే ఉండాలి. అవును. అప్పుడే జనాల రీచ్ లో ఉంటాం మనం. ఈ బిగ్ బాస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? బిగ్ బాస్ 9 రీతు ఫ్రెండ్, రీతు ఫ్రెండ్, ఇమాన్యుల్ కొంచెం తెలుసు. ఓకే. అంతే. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? మళ్ళీ కొత్తగా అగ్ని పరీక్ష అని ఒకటి ఈ పెట్టారు. సీజన్ చాలా టఫ్. అవునా? ఎందుకట్లా? టఫ్ ఎవరికంటే సెలబ్రిటీస్ కి టఫ్. సెలబ్రిటీస్ కి టఫ్? అదేంటి, కామనర్స్ కి కదా ఎప్పుడు టఫ్ ఉండాలి. ఐ డోంట్ థింక్ సో. ఈ సీజన్ సెలబ్రిటీస్ కి టఫ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు మాట మాట్లాడినా కామన్ పీపుల్ మీద మొత్తం సోషల్ మీడియా అంతా లేసేసుకుంటది. అందుకని వాళ్ళు చాలా భయపడుతున్నారు. నాకు అర్థం, చూస్తున్నప్పుడే తెలుస్తుంది నాకు. అండ్ ఐ ఆల్సో హెడ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ వర్ స్కేర్డ్ టు గో దిస్ సీజన్ బికాస్ ఇలా కామన్ పీపుల్ వర్సెస్ ఇలాగా ఒక నాకు థీమే అర్థమైపోయింది, కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. సో ఎవరికైనా రిస్క్ ఉందంటే సీజన్ సెలబ్రిటీస్కే పాపం. సో ఈవెన్ మాట్లాడితే అంతేలే కామన్ మ్యాన్ కాబట్టి మాట్లాడేస్తారు. అదే అది అది ఉంటది. బట్ ఐ థింక్ దట్ షుడ్ బి హ్యాండిల్డ్ ప్రాపర్లీ బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ వన్స్ యూఆర్ ఇన్ బిగ్ బాస్ నువ్వు కామన్ పీపుల్ సెలబ్రిటీ అని సంబంధం లేదు, ఎవరైనా ఒకటే అని వాళ్ళు అనుకోవాలి, ఆడియన్స్ కూడా అనుకోవాలి. ఏంటి వీడేంటి ఇట్లా అన్నాడు, వీడు సెలబ్రిటీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలా, వీడి మేనర్స్ లేదా, రెస్పెక్ట్ లేదా అని వాళ్ళు అనుకోకూడదు. దే ఆర్ ఆల్ ఈక్వల్స్ దేర్. నాకు సార్ ఐమ్ షూర్ వాళ్ళు నాకు సార్ అట్లనే ట్రీట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. టీమ్ కూడా. కానీ కామన్ పీపుల్ ని కూడా అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళని కావాలని కొంచెం ఫేమస్ చేశారు కదా. జనాలు పరిచయం చేశారు ముందే, ఒకేసారి వదిలేకుండా హౌస్ లోకి. దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. చాలా మంచి స్ట్రాటజీ అది. దానివల్ల జనాల్లో ఎంత క్రేజ్ ఉంది బిగ్ బాస్ అన్న విషయం తెలిసింది. అవును కదా. అగ్ని పరీక్ష కూడా చూసారు ఎంత ఇంట్రెస్ట్ గా చూసారు. అసలు ఏమున్నాయి టాస్క్లు, వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళు ఎవరు మనుషులు అని చెప్పి. ఇంకా దానికంటే వీళ్ళని ఎవరేమంటారు, ఇప్పుడు వీళ్ళని తిడితే మనం వాళ్ళని సపోర్ట్ చేసి లేపుతాం, ఈ రేంజ్ లో కూడా జడ్జిలు కూడా వేసుకున్నారు కదా, బాగా వేసుకున్నారు. మీరు అలా ఎలా అంటారు, పెద్ద దిగొచ్చారా మీరు ఏమైనా అది ఇది అని చెప్పేసి. బిగ్ బాస్ కి వెళ్తే ఫేమ్ ఎలా వస్తుందో కానీ నెగటివిటీ మాత్రం చిన్న చేస్తే వచ్చేస్తుంది. అదొక భయమేగా ఇప్పుడు. అది ఎప్పుడు ఉంటుంది. అది బిగ్ బాస్ కి వెళ్తే ఖచ్చితంగా ట్రోల్ అవుతారు ఎవరైనా. ఏ పాయింట్ ఆఫ్ టైం లోనా ట్రోల్ అవ్వకుండా బయటకు వచ్చేది అయితే ఉండదు. మీరు బ్రతికిపోయినట్టున్నారు. నేను కూడా కొంచెం ట్రోల్ అయ్యారా? బానే. ఏ విషయంలో అయ్యారనుకుంటున్నారు? లవ్ యాంగిల్ లోను వాటిల్లోనే అయ్యి ఉంటాయి. ఐడియా ఉంది నాకు. అది పాపం ఇంకా గుర్తుందా మీకు? నావే కదా గుర్తుంటాయి అన్ని. మొన్న నాకు పంపిస్తా ఉంటారు ఇంకా నేను మర్చిపోదాం అనుకుంటా అవన్నీ. ఇవాళ కూడా ఒకటి రెండేవో రీల్స్ వదిలేరు నాయి. అయ్యో అవును, బిగ్ బాస్ స్టార్ట్ అవగానే మళ్ళీ పాతవన్నీ బయట తీసి వదులుతా ఉంటారు. ఈ మధ్య అది కూడా ఒక వీడియో వేస్తున్నారు. ఫస్ట్ సీజన్ నుంచి ఏ లవ్ యాంగిల్ నడిచింది వాళ్ళందరూ వీడియోస్ వేసారా? అట్లా మీది కూడా ఉంది. ఉందా? నేను చూడాలి ఆ వీడియో. అయితే చూడాలి, వస్తుంది మీ దాకా వస్తుంది నిదానంగా. బట్ ప్రతి సీజన్ లో ఒక లవ్ యాంగిల్ కోసం ట్రై చేస్తారు. ఈసారి ఎవరిది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు అట్లా మీరు? ఏమో ఇంకా జస్ట్ ఎర్లీ డేస్ గా. నాకు తెలిసి రీతుకే అదే చూసా ప్రోమో పొద్దున్న. ఒకటి మంచిగా ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది పెట్టి సాంగ్ వాళ్ళు అలా సెట్ చేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకే, ఆ టాస్క్ అలా క్రియేట్ చేసి ఎవరో ఇప్పుడు యూనో అలా వచ్చేలాగా చేస్తారు. వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డేనే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో అన్నారు. ఇప్పుడు వీడు వెళ్ళి ఎవరితో షేర్ చేసుకుంటారు, అక్కడ నుంచి లింకప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలోకి తెలిసింది సత్య ఒకతే నేను లోపలికి వెళ్ళినప్పుడు. సో తనతోనే షేర్ చేసుకో, వాళ్ళకి ఉంటది ఐడియా. దే ఆల్రెడీ న్యూ వీఆర్ ఫ్రెండ్స్ అని. సత్యతో షేర్ చేసుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ అలా సెట్ చేసి ఇస్తారు టాస్క్లు. బయటకు వచ్చాక అసలు ఫ్రెండ్ గా అయినా ఉన్నారు, అట్లీస్ట్ మాట్లాడుకుంటారు. పర్లేదు, అప్పుడప్పుడు మాడతాం, రేర్. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ మన ఫస్ట్ వచ్చిన కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి, కొన్ని ఏదో అలా ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్. ఎవరున్నారు అప్పటి నుంచి మీకు ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్? వాసంతి మాట్లాడుతుందా? వాసంతి రెగ్యులర్ టచ్. వెళ్ళారా పెళ్ళికి? పెళ్ళికి వెళ్ళలేదు, పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది. బట్ అదే రిసెప్షన్ కి వాటికి వెళ్ళా, తాంబూలాలు వాటికి వెళ్ళాను. తనైతే టచ్ లో ఉంటది ఎప్పుడు. సత్య అయితే అసలు టచ్ లో లేదు. సత్య ఆన్ అండ్ ఆఫ్ లేదు. అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. సో అక్కడ కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాం. అయితే బిగ్ బాస్ మొత్తం సెటప్ ఏం జరుగుతున్నా నన్ను ముందే వాళ్ళు ప్లాన్ చేసి అలా. ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటది అంటే ఒక గేమ్ లాగా సెట్ చేస్తారు. ఆ గేమ్ లోకి ఏ 2 పాయింట్స్ వస్తాయనేది చూస్తారు. అర్థమైందా? ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు.
వాళ్ళకి ఒక 2-3 ఆప్షన్లు ఉంటాయి. ఉమ్. అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంక వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు బేసిక్ గా. అర్థమైందా? అర్థమైంది, ఎందుకు ఆ. అర్థం కాలేదు అంటే అట్లా. మొత్తం అన్ని పాన్స్ ఉంటాయి, ఎవరైతే ఆ పాన్లు ఇరుక్కుంటారో వాళ్ళిద్దరు అదే సెట్. అట్లా సెట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు. అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు అక్కడ. ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ వేరు, అదే. ఇంకా మనం ఏముందా అని ఎదురు చూసి అవును. చూడాలన్నమాట. మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్ వేసి బ్యాక్గ్రౌండ్ వేసావు అనుకో వేరేది అయిపోతుంది అక్కడ. అదే. అది కూడా భయమే కదా పాపం, అసలు వెళ్ళిన వాళ్ళకి ఆ. బయట ఎవరైనా నిజంగా ఉంటే కదా. ఫ్యామిలీ ఉన్నారంటే ఉమ్. వాళ్ళకి పెద్ద Risk ఏ. ప్రాబ్లమే అవుతుంది అది. అలా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎక్కువ శాతం. ఉమ్. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అవన్నీ కనుక్కుంటారు. సింగిలా, మ్యారీడా, ఆ. లవర్ ఉన్నారా అవన్నీ అన్ని. కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఓ నైస్. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం, ఎవరిని కలపాలా, ఎవరిని ఆ. కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి. కానీ Yeah. కామనర్స్ ఒక ఇల్లు, అదొక ఇల్లు, ఇదొక ఇల్లు సపరేట్ ఆ. సపరేట్ గా చేసి అవును, ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు డెఫినెట్లీ. ఉంటాయా? సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సెలబ్రిటీస్ కి ఎక్కువ రిస్క్ Okay. ఈసారి.